గారి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినాయి. ఒకసారి అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూసిలా పటాన్ చెరువులో గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపు. పటాన్ చెరువు చౌరస్తా వద్ద భారీగా మోహరించిన పోలీసులు. సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్ చెరువు స్లోగన్తో రోడ్డెక్కిన కార్యకర్తలు నాయకులు. పార్టీ మారిన వచ్చిన గూడెం తన అనుచరుల వర్గం తన కాంగ్రెస్ నాయకులపై దాడి చేస్తున్నారని ఆరోపణలు. పటాన్ చెరువు నియోజకవర్గంలో బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను బూతులు తిట్టిన గూడెం. సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్ చెరువు నినాదంతో నిరసనకు పిలుపు. పాత నేతలతో పంచాయతీ సర్దుబాటు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు అయిపోయింది, ఇంకెక్కడిది పంచాయతీ మళ్ళీ మొదలైంది. పటాన్ చెరువులో సేవ్ కాంగ్రెస్ సేవ్ కథ అంటూ కూడా మళ్ళీ మొదలైంది. ఇక గూడెం మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న రణం ఇది. పాత కాంగ్రెస్కు సంబంధించి పూర్తిగా కూడా జరుగుతున్న ఈ అంశాన్ని ఒకసారి మీరు చూడరు. పటాన్ చెరువులో నిరసనకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశం ఏంటంటే సేవ్ కాంగ్రెస్ సేవ్ కథ అంటూ కూడా పటాన్ చెరువులో ఈ రచ్చ మొదలైంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా చోటు చేసుకున్నదండి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కనబడుతున్నదో లేదో తెలియదు కానీ పాపం మావాడు రావాలా, ఇంకా వచ్చిండో రాలేదో కానీ సరే ఇది ఒక్కసారి చూడురి. చూసిన తర్వాత మీరే చెప్పురు, తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పురు. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ అనేది మీరే చెప్తారు కదా. ఒకసారి ఇది చూడురి. మనోళ్ళందరూ చాలామంది అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశాలకు సంబంధించి. ఇగో ఇక్కడ రైతుల ఏది సిద్దిపేటకు సంబంధించింది అక్కడ అడుగుతున్నారు, ఒకసారి ఎన్నూరి. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే ఏమన్నా చెప్పాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం చేసిళ్ళు? చింపి ఇట్లా నాలుకేసి కొడతారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఏంటంటే చించేసిళ్ళు, దీన్ని డస్ట్బిన్లో వేసేసిళ్ళు. ఇక దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక దీంతో పాటు మనోడు దావోస్ పర్యటన